వెల్కమ్ టు మైత్రి టీవీ న్యూస్. స్థానిక సంస్థలు విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అని హుజూరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుకామారి శ్రీనివాస్ల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లును తాము ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించినందున తాము పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామనడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాము కామారెడ్డిలో డిక్లేర్ చేసిన విధంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు చట్ట ప్రకారం సాధించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు, ఉపాధ్యక్షులు ఓడ్నాల ప్రభాకర్, ఎర్ర భజనారాయణ, చల్లూరి రఘుచారి, రావుల సురేందర్, నడిగోటి రమేష్, వన్నాల శివాజీ, సహాయ కార్యదర్శులు ఇప్పకాయల సాగర్, గోస్కూల మధుకర్, మామునూరి ప్రవీణ్, బీసీ జేఏసీ లీగల్ అడ్వైజర్ కామని సమ్మయ్య, న్యాయవాది, ప్రచార కార్యదర్శులు భారత్, రజనీకాంత్, గరవేణి శ్రీకాంత్, ఓదెల, ఎర్ర శ్రీధర్, సుమన్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము తాము శాసనసభలో బీసీల రిజర్వేషన్ను 42% కొరకు స్థానిక సంస్థలలో ఆమోదింపజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఆమోదించనందున తాను ఈనాడు పాత పద్ధతిలోనే 50% రిజర్వేషన్ మించకుండా బీసీలకు పాత పద్ధతిలో 22% అమలు పరుస్తున్నామని చెప్పడము ఇది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా మేము మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఆనాడు కామారెడ్డిలో ఏ పద్ధతి ప్రకారం డిక్లేర్ చేసినారో ఆ పద్ధతి ప్రకారంగా మాకు 42% డిక్లేర్ చేసిన తర్వాత మీరు ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హుజూరాబాద్ బీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు తమ జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళు రిజర్వేషన్స్ అనుభవించడం చాలా సంతోషకరమైన విధం. మరి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డటువంటి బీసీ వర్గాల బిడ్డలు కూడా 60% అనుభవించవలసినప్పటికీ 42% హామీ ఇచ్చి హామీ నీటి మూటగానే మారింది. ఈ 42% స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగ రంగాలలో సాధించుకునేంత వరకు రాష్ట్ర శాఖ ఆదేశానుసారంగా హుజూరాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇది అంతం కాదు, ఆరంభం అనే విధంగా బీసీ పోరాటాన్ని స్థానిక సంస్థలలో 42% సాధించుకునే వరకు మేము ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరిచ్చిన మాట నీళ్ళ మూట కాకుండా ఆ బాధ్యత మీపైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొక్కసారి బీసీ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరిచ్చినటువంటి 42% మాత్రమే అమలు చేయాలని సందర్భంగా మేము కోరుతున్నాం. జనాభా 60% ఉన్నప్పటికీ ఆ 42% మీరు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం. బీసీ బిడ్డలుగా ఈ రాజకీయాలలో మేము ఎదగడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇప్పటికీ బీసీ బిడ్డలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వెనుకబాటుతనంగానే ఉన్నారు. ఒకవైపు 6% లేనటువంటి వాళ్ళు 10% ఈబీసీ పేరు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మరి 10% లేనటువంటి వాళ్ళను ప్రభుత్వాలు ఏలుతున్నటువంటి సందర్భంలో 60% ఉన్నటువంటి బీసీ వర్గాలు ఇప్పుడు అన్ని రంగాలలో అణగారిన వర్గాలను మిగలడము ఇది ప్రజాస్వామ్యంలో సరి అయినటువంటి పద్ధతి అని కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన మాట కట్టుబడి శాసనసభలలో ఆమోదించుకొని సంతోషపడమే కాకుండా కేంద్రంలో పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో
మరి చేర్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము. అఖిల భారత స్థాయిలో అఖిల పక్షాలను మరి వెన్నంటే పార్లమెంటులో కొట్టాడాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి బీసీలకు సామాజికంగా న్యాయం చేయాలని సందర్భంగా మేము మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ రూపం లోపల విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు హుజూరాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉన్నది. బీసీలకు 42% న్యాయబద్ధమైన రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరితో ఉండడము, గతంలో కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ను అమలు చేయాలని బీసీలంతా ప్రజా సంఘాలు అఖిల పక్షాలు అంతా కూడా ఏకమై మేము గత కొన్ని రోజులుగా ధర్నాలు, రాస్తారోకాలు, బంద్లు పాటించడం జరిగింది. బీసీలుగా ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడమే ఎక్కువ అనుకుంటా ఉన్నారు. వాస్తవంగా మాకు 60% ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇవ్వాల్సి ఉన్నది. అయినప్పటికీ కూడా మేము ఆ 42% మేము సమ్మతిస్తున్నాము. ఇప్పటికైనా అది ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ముందు పోకముందే ఇంకా ఎంపీటీసీ నుంచి రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి ఆ 42% రిజర్వేషన్ అమలు చేయాలని, లేనట్లయితే మేము ఇంకా మరింత ఉధృతం చేస్తామని 42% రిజర్వేషన్ చేసే సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను హెచ్చరిస్తూ ఉన్నాము.